ఏంటమ్మాయి నువ్వనేది? మీ తమ్ముడితో పెళ్ళన్న దగ్గర నుంచి ఆ అక్కా చెల్లెల్ని పట్టలేకపోతున్నావా? అవును పిన్ని, నా తమ్ముడు కది పెళ్ళామైపోయినట్టు, మహారాణిలా మా ఇంటి పెత్తన మొత్తం అదే వెలగబడుతున్నట్టు, నన్ను మా అమ్మని చీడ పురుగుల్లా చూసి చీపురు కట్టతో చెడుగుడాడినట్టు తెగ కలలు కనేస్తున్నానంటే నమ్ము. కంటావు గుర్రం గుడ్డిదైతే కుంటినక్కొచ్చి ఒంటికాల మీద పరిగెడదామా అందంట. అలా ఉంది నీ వరస. అంటే నేను గుడ్డి గుర్రానా? ఆహా, ఆ అపర్ణ సీరియల్లో హీరోయిన్ లాగా అలా స్లో మోషన్ లో కలలు కనేస్తుంటే ఎమోషన్ అవ్వాల్సిన నువ్వు ఎమోషన్ లేకుండా ఇలా కూర్చుంటే గుడ్డి గుర్రం అనక గాడిదంటారా? అసలు నువ్వు సుఖనీయమేనా? నీలో దుర్మార్గం, అవినీతి, నీచం, చండాలం అవేవి లేవా నీకు? అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నోర్ముయ్, ఓవర్ చేసావంటే ఓవెన్ లో పెట్టి తాయర్ తందూరి చేసేస్తాను. ఏమనుకున్నావు? అమ్మా తల్లి, తిడితే తిట్టానంటావు గాని నువ్వు అపర్ణలాగా మంచితనం మానవత్వంతో ఉండడం ఏమన్నా బాగుందా? అసలు నువ్వెవరివి? సుఖనీయవి అంటే ఎదుటి వాళ్ళకి సుఖం లేకుండా చేసేదానివన్నమాట. కుళ్ళికి, అసూయకి, పాపాలకి ప్రతిరూపం లాంటి దానివన్నమాట. అలాంటి దానివి ఆ అపర్ణ కలలు కంటుందని తెలియగాని అసలు నువ్వేం చెయ్యాలి? ఏదో ఒక స్విచ్ పెట్టి దాని ఆనందానికి హారతిచ్చేయాలి, సంతోషానికి ఛార్జింగ్ తీసేయాలి, దాని బతుకు బ్యాటరీ లేని సెల్ ఫోన్ చేసేయాలి. ఓ సిత్తిక్కన తాయారు, నువ్వు చెప్పక ముందే నువ్వు చెప్పిన పనులన్నీ చేసేసాను. నిజమా? అవును, మా అమ్మకి ఫోన్ చేయడం, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, అపర్ణ మన ఇంటి కోడలు కాకూడదు అని చెప్పేయడం, నన్ను కాదని ఈ పెళ్లి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇవ్వడం, దాంతో మా అమ్మ భయపడి పెళ్లి ఆపుతానని మాట ఇవ్వడం అన్నీ అయిపోయాయి. ఇక అపర్ణ పెళ్లి కలగానే మిగిలిపోతుంది, జీవితాంతం కన్యగానే ఉండిపోతుంది. దాంతో నా పగ నెరవేరబోతోంది. సూపర్ అమ్మాయి నువ్వు. అయితే ఆ అపర్ణకి పెళ్లి యోగమే లేదన్నమాట. నా తమ్ముడితోనే కాదు, ఏ నా తమ్ముడితోనూ జరగదు. నేను బతికుండగా దాని పెళ్లి జరగదు, అంతే. నోర్మోయ్, నాకు తెలిసే నువ్విలాంటి పనికి మాలిన పనేదో చేస్తావని. అయినా జరగదన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందా? నువ్వు అడిగావని మీ అమ్మ ఆపేస్తుందా? అసలు చెప్పడానికి నువ్వెవరు, ఆపడానికి ఆమెవరు? అర్జున్ మా అక్కని ప్రేమించాడు, మా అక్క అర్జున్ని ప్రేమించింది. ఆగితే వాళ్ళు ఆగాలి, వద్దనుకుంటే వాళ్ళు వద్దనుకోవాలి. పెళ్లికి పందిరు వేసి ఎంగిలాకులు ఎత్తేసి మీరెవరే వద్దనడానికి? హే, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. చిన్నోర్మోయ్, నువ్వేమైనా నోబెల్ ప్రైజ్ తీసుకున్న మదర్ తెరిసావా నీ గురించి కష్టపడి తెలుసుకోవడానికి? నువ్వు నాటకాల నాంచారమ్మవని, పాపాల పాపాయమ్మవని, నీచమైన పనులు చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరని, నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి చేత అబద్ధమని, ఒట్టి నాటకమని నాకెప్పుడో తెలుసే. కాకపోతే నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఏం చేస్తా? కొడతావా? ఏది దమ్మంటే కొట్ట చూద్దాం. బా, నువ్వు బాగు పిన్ని. లేదమ్మాయి, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది లేదు. చూస్తావేంటి? నీకు దమ్ము ధైర్యం ఉంటే కొట్టు చూద్దాం. అసలు నువ్వు రాజావారి కూతురు అయితే కొట్టు చూస్తాను. సమ్మగా ఉందా? నన్ను కొడతావా? కొట్టింది అదైతే నన్ను అడుగుతావేంటి? దాన్ని అడుగు. ఏ స్నేహ, నన్ను కొట్టడం కాదు, నీకు దమ్ము ఉంటే సుఖ నిన్ను కొట్టు చూస్తాను. నోర్మయ్, ఆవిడ్ని కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే అంటావు, అంతేగా? అది అనలేదు కదే. అనకపోయినా అదే నిజం. ఇదిగో అమ్మాయి, అవును, సుకన్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అపర్ణని పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. అయితే ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్నగారితో చెప్తావా? నువ్వు ఆగ సుకన్య. అపర్ణ పెళ్లి సుకన్య ఆపాలనుకున్న విషయం శేఖర్తో చెప్పి మెడ పట్టుకుని బయటికి గెంటిస్తావా? నువ్వు ఆగ సుకన్య, నన్ను మాట్లాడి. నోరెత్తబట్టి నాలుగు కోసేస్తాను. దానికి లేని ఐడియాలు నువ్విస్తావేంటి? హలో, నా నెక్స్ట్ స్టెప్ అదే. కాకపోతే నాకు శ్రమ లేకుండా
ఈ బోర్డు చెప్తుంది కదా అని వింటున్నానంతే. ఇప్పుడే వెళ్ళి నువ్వు చేసిన పాపం గురించి మా నాన్నగారితో చెప్పి నీ అంతు తేలుస్తాను. ఇక నీ చాప్టర్ క్లోజ్. ముందు దాన్ని పట్టుకోవే, కోపం మునుగుతుంది. ఆగవే, ఇక్కడ నుంచి వెళ్తేనే కదా నువ్వు మీ నాన్నకు నిజం చెప్పేది. పట్టుకో తిని. వదలండి, లేదంటే చంపేస్తాను. వదలు. నువ్వేంటి మమ్మల్ని చంపేది? తప్పించుకోవడానికి ట్రై చేస్తే నేనే నిన్ను చంపేస్తాను. చంపేస్తావా? పరిస్థితి పీకల మీదకి వస్తే అప్పుడు చంపకేం చేస్తాం? వదలు నన్ను. నన్ను వదలండి. అక్క, నువ్వు దిడి తీసుకురా. డోర్ మూసి దీని డోర్ కూడా మూయి. తొందరగా తీసుకురా. స్నేహ, స్నేహ, స్నేహ ఉందా? స్నేహ నా రూమ్ ఎందుకుంటుంది? ఏ ఉండకూడదా? అలా అని కాదు, నేను ఇలా డోర్ దగ్గర నిలబడుంటే స్నేహ లోపల నా రూమ్ లో ఎలా ఉంటుందా అని. అంటే తలుపు చాటునా? తలుపు చాటునేంటి? అంటే తలుపు చాటు కాదు, తల్లి చాటు బిడ్డ కదా, ఎక్కడుందో ఏంటో వెతుక్కో అంటుంది. పోనీ ఇంట్లో ఎక్కడైనా కనపడిందా? లేదు. అని ఇక్కడ ఎంతసేపు ఉంటావమ్మా? చేతులు నొప్పులు పుడుతున్నాయి, వెళ్ళి ఎత్తుకో. చేతులు నొప్పులు పుట్టడం ఏంటి? దాని బాగుందా, ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు నొప్పి పెడతాయని అనబోయి చేతులు నొప్పి పెడతాయేమో అంటుంది. అవునవును, అంతే. నువ్వు వెళ్ళమ్మాయి. సరే. అవును, మీరిద్దరేంటి అలా తలుపు చాటుకి చేతులు పెట్టి నించున్నారు? ఇదిగో అమ్మాయి, ఏంటి సంగతి? నా రూమ్ లో నా తలుపు చాటున కాకపోతే కిటికీ చాటున చేతులు పెట్టుకుంటాను. నువ్వెవరు అడగడానికి? ఇది నీకు సంబంధించిన విషయం కాదు, నువ్వెళ్ళు. అత్తయ్య, నీకు ఇక్కడేం పనే? అటెళ్ళి ఆడుకోపో. నేను ఇక్కడే ఆడుకుంటాను. ఎక్కడికి పోతాయి జాతి లక్షణాలు? అచ్చం అమ్మ పోలికే. ఏంటి అంజలి? నాకు మ్యాథ్స్ లో చిన్న డౌట్ ఉంది అత్తయ్య, చెప్తావా? అలాగే చెప్తాను. అవును, చిన్నది ఎక్కడైనా కనిపించిందా? లేదత్తా. ఇదిగో హోంవర్క్ ఏం వర్క్ అనేది అంటున్నావు కదా, అటెళ్ళి చేసుకోపో.